కొరకైన మాటలు మనం ధ్యానం చేయక మునుపు మనందరం కలిసి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం మనందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వారందరూ నాతో కూడా. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు మరి మౌనంగా తల ఉంచి ప్రార్థనలో ఏకీవిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రీత తండ్రి, మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువు, మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామాన్ని అత్యున్నతంగా ఈ ఉదయకాల సమయంలో మా మధ్యలో మీరు పొగిడించబడి, కీర్తించబడి, ఆరాధించబడుటకు మా దేవుడుగా, మా ప్రభువుగా, మా రక్షకుడుగా, మా ప్రియుడిగా, మా కొరకు కల్వరి సిలువని ఎక్కిన మా ప్రాణప్రియుడిగా ఆయన మేము ఆరాధించి స్తుతించే మేరకు మమ్మల్ని ప్రేమించి, అయితే యథార్థముగా ఆరాధించేవారు అన్న మాటను గుర్తు చేశారు. యథార్థతను మాలోకి తీసుకురండి. యథార్థమైన హృదయం కావాలంటే కొంచెం ఖర్చయ్యే జీవితాలు మాకు అవసరం. ఆ మాటలు మా గమనానికి మీరు తీసుకొచ్చి ఆరాధన కొరకైన మాటల ద్వారా దర్శించండి, సహాయం చేయండి. తద్వారా సంఘమంతా మరి ఆత్మతో సత్యముతో ఆరాధించి అనుభూతి కలిగుండి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయండి. మీకు మాత్రమే మహిమగంత ప్రభావం తెచ్చుకోమని వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించేదానికి చేరాం. ఆరాధన అన్నమాట ప్రతి ప్రభు దినాన ప్రభువారు మనతో మాట్లాడుతున్న మరి శ్రేష్టమైన మరి దేవుని మాట. అది దేవుని మాట కనుక దేవుడు ఆయన పక్షంగా ఎవరైతే ఉన్నారో వారందరి నోట ఆ మాట ఉంచి ఆరాధించేవారుగాను ఆరాధికులుగా ప్రభువారు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆరాధికుడైన దేవుడు ఆరాధించబడాలంటే నా జీవితాలు వాక్యముతో సిద్ధపరిచిన అనుభవం అవసరం. దానికనే అక్కడ మన అనుకున్న వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ సత్యముతో కూడిన సముదాయమే ఆరాధన. ప్రభుని ఆరాధించేదానికి మనందరూ ప్రభువారు ఈ ప్రత్యేకమైన అనుభవంతో సిద్ధపరుస్తూ వస్తున్నాడు. అయితే ఈ దినాన్న మిమ్మల్ని అందరూ నేను ఒక ప్రత్యేకమైన ఆరాధనలోకి 4 అనుభవాలతో కూడిన సముదాయానికి మిమ్మల్ని తీసుకెళ్ళేదానికి నేను ఆశపడుతున్నాను. రండి, మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని, సమూయేలు 2వ గ్రంథానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం మరి 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయంలో మరి రాజైన దావీదు కనబడుతూ వస్తాడు. రాజైన దావీదు మరి ఆరాధించే దానికి మునుపు ఆయన ఎలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నాడో ఆ అనుభవాలు ఈ భాగంలో ఉంచి మీకు గుర్తు చేసేదానికి ప్రభువారు నన్ను సిద్ధపరిచి నిలబెట్టాడు. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, దాదాపు 7 వచనాల వరకు మేము ఈ ఉదయకాలంలో ధ్యానం చేయక మునుపు మనం మరి వాస్తవానికి రాజైన దావీదు ఎలా మరి ప్రభుని ఆరాధించేదానికి తన అంతరంగంలో ప్రిపరేషన్ కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని ప్రభు వారు ఇక్కడ గుర్తు చేస్తున్న అనుభవాలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, మనము 2వ సమూయేలు గ్రంథం మరి 9వ అధ్యాయం 1వ వచనాన్ని మన ముందు ఉంచుకొని ప్రభు వైపు చూస్తూ వస్తాం. 2వ సమూయేలు చదువునైనా 2వ సమూయేలు గ్రంథం నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. గమనించండి, ఈ భాగంలో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ప్రభువారు మరి ఈ దినాన ఆరాధన కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన అనుభవం అని మనం ఆలోచిస్తూ వస్తే ఇక్కడ దావీదు మరి ప్రత్యేకంగా ఆరాధనకు మునుపు కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. ఏంటి ఆ అనుభవాలంటే యోనాతానును బట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. గమనించండి, సౌలు కుటుంబం
ఇక్కడ మనం రాజుల గ్రంథాన్ని లేక ఆ న్యాయాధిపతుల గ్రంథాన్ని మరి చూస్తూ వస్తే ఆ గ్రంథాల్లో మనకు న్యాయాధిపతుల్లో కానీ రాజుల గ్రంథంలో కానీ మరి పరిపాలన చేసిన రాజులు ప్రత్యేకమైన అనుభవాలు వారి పరిస్థితులు ఇవన్నీ గుర్తు చేస్తూ వస్తాడు. అదే సమూయేలు గ్రంథంలో సమూయేలు ఆ పద్ధతిని ఇక్కడ రాజైన దావీదు ఎలా ఆరాధించాడో ఆరాధనను గుర్తు చేస్తూ ఈ భాగాన్ని 9వ అధ్యాయాన్ని మన ముందు ఉంచాడు. అయితే యోనాతానును బట్టి ఎందుకని దేవుడు మరి సౌలు కుటుంబాన్ని ప్రేమించాడు, ఈ భాగాన్ని మీ గమనాన్ని తెచ్చేదానికి నేను చాలా చక్కగా ఆశపడుతున్నాను. ఎందుకని చూడండి, అక్కడ 18వ అధ్యాయంలో చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం కొన్ని మరి వచనాలు ఈరోజు చదవ తప్పదు, కొంచెం ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నది సహోదరి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను చూడండి, గమనించండి, ఇక్కడ దావీదు యోనాతానును ఎందుకు ప్రేమిస్తున్నాడు? యోనాతానును బట్టి ఆ జనాంగాన్ని లేక సౌలు కుటుంబాన్ని మరి సహాయం చేసేదానికి ఎవరైనా, నేను సహాయం చేసేదానికి సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా అన్న మాటను గుర్తు చేస్తున్నాడు. అసలు వాస్తవంగా శత్రువుని ఎవరు ప్రేమిస్తారు? ఇక్కడ ఆరాధనకు మునుపు శత్రువైన సౌలును ప్రేమించేదానికి, శత్రువైన సౌలు కుటుంబాన్ని ప్రేమించేదానికి, మరి యుద్ధ రంగంలో యుద్ధ భూమిలో మరి సౌలును మరి హతమార్చేదానికి దావీదుకు అవకాశం ఉన్నప్పుడు కూడా హతమార్చక మరి దేవుడు మరి యోనాతానును బట్టి అక్కడ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఆ అనుభవం అని మనం చూస్తూ వస్తే చూడండి, అక్కడ 20వ అధ్యాయంకి వెళ్దాం. 20వ అధ్యాయము 14వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము. అయితే నిన్ను నేను సావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల దావీదు శత్రువులను ఒక్కడైనను భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన నెడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగాన్ని మనం చూస్తూ వస్తే ఈ భాగంలో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన అనుభవం అని మనం చూస్తూ వస్తే చూడండి, అక్కడ మనము యోనాతానును బట్టి దేవుడు సౌలు కుటుంబంలో సహాయం చేసేదానికి ఆయన తలపెట్టాడు. శత్రువులను ప్రేమించడం, శత్రువులను ఎలా ప్రేమించాలి, ఎలా సహాయం చేయాలి, ఎలా వారిని ఆదుకోవాలి, వారిని ఆదుకునే విధానం ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ వస్తున్నాడు. దాన్ని మనము చూస్తూ వస్తే అక్కడ మరొకసారి మనము సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంకి వెళ్దాం. 9వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వాడతనిని దావీదు నొద్దకు పిలువనంపాను. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను. 3వ వచనం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతాను కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. రాన్న 4వ వచనంలో అంటున్నాడు, అతడు ఎక్కడ ఉన్నాడు? రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమీయేలు కుమారుడుగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు మనుషులను పంపి
లోదేబానులో ఉన్న అమీయేలు కుమారుడు మాకీదు ఇంట నుండి అతనిని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడైన నేనే ఉన్నాను నేను. గమనించండి, ఇక్కడ మనం కొన్ని అనుభవాలు ముందు భాగంలో చూచి తర్వాత మనం ఇక్కడికి వచ్చేదాన్ని ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మరి యోనాతానును బట్టి అన్న మాట మనం చూస్తూ వచ్చాం. యోనాతానును బట్టి ఎందుకని? యోనాతాను దావీదుతో చేసిన ఆ ప్రమాణం, దావీదుతో చేసిన ఒడంబడిక, దావీదుతో చేసిన ఆ అనుభవాలు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఆ అనుభవాలు చూస్తూ వస్తే ఇక్కడ మెఫీబోషెతు రాకమునుపు మరి ఈ సౌలు కుటుంబంలో మరి దాసుడుగా ఉంటున్న, సేవకుడిగా ఉంటున్న వాడు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అతని పేరే సీదా, అతని పేరు షీబా అన్న మాట మనం చూస్తున్నాం. షీబా అన్న మాట ఏంటి అని మనం ఆలోచిస్తూ వస్తే కొంచెం ముందుకు వెళ్దాం, 16వ అధ్యాయంకి వెళ్దాం. 16వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. మరి మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు షీబా గురించి, షీబా చరిత్ర అంతా అక్కడ చాలా స్పష్టంగా రికార్డ్ చేయబడ్డారు. అంటే షీబా ఎవరు అంటే సౌలు కుటుంబంలో సేవకుడు. ఈ సేవకుడిని పిలిపించాడు, అతను మాట్లాడుతున్నాడు. సేవకుడు వచ్చాడు. మరి సేవకుడు ఏం చేశాడంటే మెఫీబోషెతు అనే మరి ఒకడు ఉన్నాడు. ఆయన యోనాతాను కుటుంబస్తుడైన యోనాతానుకు పుట్టినవాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఈ విషయాన్ని మీకు నేను కొంచెం ఆరాధనలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ వృత్తాంతం ఇక్కడ నుంచి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రేణియందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తము గురించిన మర్మమును మనకు తెలియజేసి, మనము సంపూర్ణమైన జ్ఞానమును కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. గమనించండి, ఇక్కడ ఆరాధించేదానికి, ఆరాధన అన్న మాటలో ఎన్ని అనుభవాలు ఉన్నాయో అన్నీ చెప్పేదానికి మరి సమయం చాలు. కానీ 4 విషయాలు మీ గమనాన్ని తెచ్చేదానికి ఇక్కడ మనం చదివిన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, ఇక్కడ మనం చూస్తున్న ఈ భాగంలో కృప మహదైశ్వర్యము అని కనబడుతుంది. ఈ కృపా మహదైశ్వర్యం దేని సూచిస్తుంది అనగా దేవుని ఆరాధించే ఆరాధన, దేవునికి అర్పించే అర్పణ. ఆయన ఎంత మహనీయుడో, మహదైశ్వర్యమును కలిగిన ఆ మహారాజు, రాజులకు రాజు, దేవుని కృపతో ఎంత గొప్ప కృప కలిగిన వాడో ఆ కృపను సూచిస్తూ ఉంది ఈ భాగం. ఈ భాగంలో వాస్తవంగా మెఫీబోషెతు అనే మాటను మనం చూస్తూ ఉన్న ఈ సహోదరుడు ఎవరు అంటే సౌలు కుటుంబంలో మరి యోనాతానుకు పుట్టిన వాడు. సౌలు కుటుంబంలో ఎందుకు ఈ మెఫీబోషెతు అన్న మాట మనం చూస్తూ ఉంటే, మెఫీబోషెతు అన్న మాటకు అర్థం ఏంటంటే సిగ్గును నాశనం చేయవాడు, సిగ్గును నాశనం చేసేవాడు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు గురించి మాట్లాడుతూ దేవుడు ఒక ప్రత్యేకమైన, అసలు వాస్తవంగా ఈ మెఫీబోషెతు ఎవరు అన్న విషయాన్ని ఇంకా కొంచెం లోపల చూడాలనుకుంటే సమూయేలు మొదటి 2వ గ్రంథంలోనే 4వ అధ్యాయం 4వ వచనం చూడగలిగితే అక్కడ చక్కగా రాస్తాడు. చూడండి, అక్కడ చూడండి. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడు కుమారుడు ఒకడుండెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు
ఇక్కడ మెఫీబోషెతు ఎలా ఉన్నాడు అంటే అంత అందగాడు, ఎంత చక్కని వాడు. మరి రాజు దగ్గరికి వచ్చాడు, దావీదు దగ్గరికి వచ్చాడు. అంత చక్కని వాడు వచ్చినప్పుడు నువ్వేనా మెఫీబోషెతు అంటే, అవును చిత్తం ప్రభువా నేనే ఉన్నాను అంటూ ఉన్నాడు. అంటే అంత అందగాడైనప్పుడు కూడా ఏం లేదు అతనికి, అంత జీవితంలో అంటే ఏమి లేవు. కొంటివాడు, కాళ్ళు లేవు, కాళ్ళు లేని పరిస్థితి. ఎందుకు ఈ బల్లదారు నేను మిమ్మల్ని గుర్తు చేస్తున్నానంటే, బల్లదారు గుర్తు చేసే అనుభవం ఏంటంటే, ఆ టేబుల్ మనల్ని ఏం చేస్తుంది, మనం కూడా లోకంలో మనం పైకి కనబడడానికి ఎంతో మరి అందచందాలు కలిగి ఉన్నాం, ఎంతో బాగున్నాం, ఎంతో మరి ప్రజ్ఞ కలిగిన వారిగా కనబడుతున్నాం. మనకేమి లేవు అంటే ఏమి లేవు. వాస్తవానికి బల్లదారికి వెళ్ళేదానికి అవకాశం లేని పరిస్థితి. మనం కూర్చోంటే ఆ కూర్చున్న మన పరిస్థితులు బల్ల మనల్ని ఏం కవర్ చేస్తుంది తెలుసా? బల్ల మనలో ఉండే అంగత్వాన్ని, మనలో ఉండే కుంటితనాన్ని, మనలో ఉండే బలహీనతను, మనలో ఉండే ఛాత్రాన్ని జీవితాన్ని ఆ బల్ల ఏం చేస్తుందో తెలుసా? యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మనం చూస్తున్న ఈ భాగంలో మూడవ మరి అనుభవంలోకి వెళ్తున్నాం. కృపలో మూడో అనుభవం ఏంటంటే, మరి మొదటిది వచ్చి లోతు చూసాం, కృప యొక్క లోతు. రెండవది వచ్చి కృప యొక్క వెడల్పు చూసాం. మూడవది మనం చూస్తూ వస్తే ఇక్కడ 6వ వచనంలో అంటున్నాడు. 6వ వచనంలో ఏమంటున్నాడంటే, మెఫీబోషెతు వచ్చాడు. మరి దావీదు ఏమంటున్నాడు తెలుసా? భయపడవద్దు, బీ నాట్ వరీ. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే కృప యొక్క ఎత్తును సూచిస్తుంది. ఎంత గొప్ప ఎత్తు అయ్యేదో ఆ కృప, ఆ ప్రభు ప్రేమ మహాదైశ్వర్యం ఎంత గొప్పదో, ఆ మహాదైశ్వర్యాన్ని ప్రభు వారికి గుర్తు చేస్తున్నాడు. ఆ కృప దేన్ని సూచిస్తుంది? మరి రోమపత్రికలో చూడండి, ఈ మాట మీకు గమనాన్ని చేస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చూడగలిగితే అక్కడ ఏముంటుంది అంటే, 5వ అధ్యాయంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపచ్చనివ్వదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుల కొరకు సహితము ఒకరు చనిపోవుట అరుదు. చూడు, భక్తిహీనుల కొరకు ఏమయ్యాడు యేసు ప్రభు వారు. ఇక్కడ మెఫీబోషెతు బలహీనుడు, మరి బలహీనుడు, కాళ్ళు లేవు, కాళ్ళు మరి ఏమైపోయాయి, మరి పడిపోయినప్పుడు కాళ్ళు ఏమైపోయాయి, కాళ్ళు లేకుండా పోయాయి. కాళ్ళు లేకుండా ఉన్నాడు. 5 సంవత్సరాల వయసులో కాళ్ళు లేకుండా ఉన్న పరిస్థితులు నాటి నుంచి నేటి వరకు మెఫీబోషెతులో ఏమి లేవంటే కాళ్ళు లేవు, కుంటివాడు. తీసుకుని వచ్చినప్పుడు మరి దావీదు మరి వాస్తవంగా శత్రువు సంబంధించిన వాడు కనుక మెఫీబోషెతు అనుకుంటున్నాడు, మా తాతగారైన సౌలును సంహరించిన దావీదు మహారాజు, మా నాన్నగారు మరి యోనాతానును సంహరించిన మహారాజు, అలాంటి వాడు నన్నేమైనా సంహరిస్తాడేమో. కానీ ప్రభువారు మరి దావీదుకు ఆ మనసు ఇవ్వలేదు. ఎలాంటి మనసు ఇచ్చాడంటే, మెఫీబోషెతుకు సహాయం చేయాలనుకుంటున్నాడు, మెఫీబోషెతుకు సహకరించాలనుకున్నాడు, మెఫీబోషెతుని మరి సహకరించి ప్రభు కృపతో నింపాలని. భయపడొద్దు, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా కొన్ని విషయాలు మనకు కనబడతాయి. ఇక్కడ 3వ విషయం ఏంటంటే, కృప యొక్క ఎత్తును సూచిస్తూ ఉంది. మొదటిది వచ్చి లోతు, కృప యొక్క లోతు. రెండోది వచ్చి విశాలత, ప్రపంచం అంత విశాలమైన ప్రపంచంలో ఆయన కృప ఎంత గొప్పదో, మహదైశ్వర్యం. 3వ అనుభవం కృప యొక్క లోతును సూచిస్తూ ఉంది. దానికి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవగలిగితే 4వ వచనంలో అక్కడ ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేత సచ్చరవారమై ఉన్నప్పుడు సహితము మడయడల చూపిన ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇక్కడేం జరిగింది? దేవుని మహాకృప ఎంత ఎత్తైనదో, ఆ విశాలమైన దేశంలో, విశాలమైన ప్రపంచంలో ఆయన ఎత్తు ఎంత ఎత్తైనదో కృపను గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. కృప అన్నమాట మనం చూస్తున్నాం. అనగా దీని అర్థం ఏంటి అని మనం చూస్తూ వస్తే, మరి దేవుని కృప ఎంత ఎత్తైనదో, ఎత్తైన అనుభవాలు ప్రభువారు మన ఎడలు కలిగి ఉన్నాడు, ఎంత హెచ్చైన అనుభవాలు కలిగి ఉన్నాడు. ఇది 3వ అనుభవం ఆరాధించడానికి. 4వ అనుభవానికి వెళ్తే, 4వ అనుభవం మరొకసారి మనము సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, అందుకు దావీదు
భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే. గమనించింది ఇక్కడ, మరి ఇక్కడ మెహోబోషెతుకు ప్రభువారు మరి దావీదుకి ఇచ్చిన మంచి మనసు, ఆ మాటను చూస్తూ వస్తే ఇక్కడ మనకేం కనబడుతుంది? కృప యొక్క పొడవును సూచిస్తూ ఉంది. కృప ఎంత పొడవో ఆ కొలబద్దలు చాలు. ఆయన ప్రేమ ప్రణాళిక చొప్పున కృపను గురించి మాట్లాడుతూ కృప యొక్క పొడవును సూచిస్తూ ఉంది. దానికన్నా అక్కడ నీవు సదాకాలము నా బల్ల యొద్దే. ఇక్కడ మెహోబోషెతు వాస్తవంగా శత్రువు కుటుంబం సంబంధించిన వాడు, కానీ ఇక్కడికి వచ్చేలేక ఏం చేశాడు దావీదు అంటే మెహోబోషెతును మరి ప్రేమిస్తూ ఉన్నాడు. భయపడవద్దు, నీవు సదాకాలం నా బల్ల దగ్గరే మరి భోంచేయాలి, నాతో పాటు నువ్వు సదాకాలం ఉండాలి. సదాకాలం అంటే చిరకాలం. దావీదు రాస్తాడు 23వ కీర్తనలో ఆఖరి వచనంలో, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం అంటే సదాకాలం అంటే చిరకాలం, నువ్వు జీవించిన రోజులు. నువ్వు మెహోబోషెత్ భయపడద్దిక, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు దేవుని కృప పొడుగు ఎంతో అంత పొడవైన అనుభవాన్ని నీ కలిగి ఉంటావు చిరకాలము జీవించేదానికి. నా బల యొద్దే. బల నేనేం చేస్తుంది తెలుసా? నీ కుంటితనాన్ని కవర్ చేస్తుంది, నీ బలహీనతను కవర్ చేస్తుంది. చనిపోయిన వారి సహితము ఆయన క్రీస్తుతో కూడా లేపిన అనుభవాన్ని కవర్ చేస్తుంది ఈ బల యొద్దే నీకు. అంత మాత్రం కాకుండా నీ తండ్రి అయినా మరి యోనాతానుని బట్టి మీ తాతయ్య అయినా అంటే మరి సౌలు మరి సంపాదించిన ఆ భూమి అంతా, ఆ పొలమంతా, ఆ స్థలమంతా నీకు మరలా ఇప్పిస్తాను. చూడండి, ఇక్కడ కోల్పోయిన వాటన్నిటినీ ప్రభువారు మళ్ళా సమకూరుస్తున్న అనుభవాన్ని తెలియజేస్తుంది. ఆయన ఎంత విశాలమైన వాడు. దానికన్నా అక్కడ 3-4 అనుభవాలు చూసాం. మొదటి అనుభవం వచ్చి కృపలో లోతెంత. ఆయన మా కృప ఎంత లోతును ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్ను సూచిస్తుంది. మరి దావీదు ప్రేమ, దావీదు ప్రణాళిక, దావీదు మరి ఇక్కడ ఒక దావీదును చూస్తున్నాం. దావీదును మించిన దేవుడు మనకున్నాడు. దావీదు కంటే గొప్పవాడి కూడా ఉన్నాడు. దావీదు కంటే గొప్పవాడైన మన దేవుడు. దావీదే మెహోబోషెతును అంత ప్రేమించినప్పుడు మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు ఇంకెంత ప్రేమిస్తున్నాడు అన్నది ఆ లోతును సూచిస్తుంది. కృపలోతు. రెండోది కృప యొక్క గ్రేస్ యొక్క వేళలకు విశాలతను సూచిస్తుంది. మూడోది ఆ కృప యొక్క ఎంత ఎత్తో ఆ ప్రేమను సూచిస్తుంది. నాలుగోది కృప యొక్క పొడవును సూచిస్తూ ఉంది. 4వ అనుభవం కృప. ఈ కృపను మరి నేను ఎలా మీ గమనాన్ని తీసుకుని వస్తున్నానంటే, ఇక దావీదు ఇక్కడ మెహోబోషెతును ప్రేమించిన ఆ ప్రేమను ఎవరైనా ఉన్నారో సౌలు కుటుంబంలో నేను సహాయం చేసేదానికి, వారు ఆరాధించేదానికి, బల్ల దగ్గర తీసుకొచ్చేదానికి, వారు ఆరాధించేదానికి సదాకాలం, యుగయుగాలు, చిరకాలం దేవుని సన్నిధిలో. చూడండి, అక్కడ మరి మీకు గుర్తు చేశాను. యోహాను మొదటి పత్రికలో మనం ఇంకొక మాట గుర్తు చేస్తాను. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏం రాస్తాడు? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలైనగా అది ఆయనని ఎరగలేదు. చూడండి, గమనించండి, ఈ భాగంలో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ప్రేమ, ప్రత్యక్షత, ప్రణాళిక, ఉద్దేశం, ఆయన గమనాన్ని ఈ భాగంలో ఆయన కుదించి మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. అంత మాత్రం కాదు, ప్రకటన గ్రంథం కూడా చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే అందరికి బాగా తెలిసిన భాగం అది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఏముంటుంది? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని నెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోంచేస్తాం, బల్ల దగ్గరికి వస్తాం, బల్లలో చేవేస్తాం, బల్లలో నాతో కూడా కలిసి భోంచేసే చిరకాలం
మరి బెహబోషెతుకు ప్రభువారు మరి దావీదు ఇచ్చిన అనుభవం ఏంటంటే, నీవు నా బల్ల యొద్దే, ఇదిగో బల్లను చూపించాడు, ఈ బల్ల ఉంది, ఈ బల్ల యొద్ద మరి నా పిల్లలు మరి భోంచేస్తున్నట్లు నీవు నాతోనే చిరకాలం భోంచేయాలి, నువ్వు నా యొద్దే ఉండాలి. నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే, మీ 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 తాతైన సౌలు సంపాదించిన ఆ భూమి అంతా నీకు మరలా ఇప్పిస్తాను. అంత మాత్రం కాదు, నీవు నా యొద్దే ఉండాలి, నా సన్నిధిలో ఉండాలి, నా బల్ల మీద మనం కలిసిపోయి, దాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథంలో గుర్తు చేశాడు. మరి ఏం గుర్తు చేస్తున్నాడు? 3:20లో ఏం రాస్తున్నాడు తెలుసా? ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుతూ ఉన్నాను. తలుపు నొద్ద నిలుచుండి తట్టుతూ ఉన్న ప్రభువు నీ హృదయం తలుపు దగ్గర కృపను గురించి మాట్లాడుతూ, కృపను గురించి నేర్పిస్తూ, కృపను గురించి మాట్లాడుతూ, కృప ఎంత గొప్పదో నువ్వు ఆరాధించేదానికి, కృప యొక్క లోతు, కృప యొక్క వెడల్పు, కృప యొక్క ఎత్తు, కృప యొక్క మరి పొడవు, ఎంత విశాలమైన ప్రేమ కృప అనగా మనం పొందుటకు అర్హత లేనిది, పొందలేనిది పొందుటకు అర్హత లేనిది యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించిన ఆ కృపను ప్రభువారు గుర్తు చేస్తున్నాడు. ఈ అనుభవమే ఆరాధన. ఈ అనుభవమే ఆరాధన. చెప్పాను కదా, మరి ఆ బ్యాంకులో పనిచేస్తున్న ఆ సహోదరుడు ఎంత చక్కగా ఉన్నాడంటే, ఎంతో చక్కగా ఉన్నాడు. అయితే ఆయన ఎవరు కవర్ చేస్తున్నారు? ఆ కుంటితనాన్ని, కాళ్ళు లేని జీవితాన్ని ఎవరు కవర్ చేస్తున్నారంటే, ముందున్న టేబుల్ ఉంది కదా, టేబుల్ మీద కూర్చున్నాడు. ముందున్న టేబుల్ తన కాళ్ళను, తన చేరమండలం, తన శరీరంలో మరి భాగాన్ని కనబడకుండా కవర్ చేస్తుంది. అలాగే నా బలహీనతను యేసుప్రభు వారి బల్ల ఏం చేస్తుందంటే, అది అంతటిని కవర్ చేస్తుంది. నీ ప్రతి బలహీనతను, నీ ప్రతి కుంటితనాన్ని, నీ ప్రతి దిక్కుమాలితనాన్ని, నీ ప్రతి పరిస్థితిని, కృపను పొందక నీ జీవితంలో జీవిస్తున్న ఆ అనుభవాన్ని ఈ బల్ల కవర్ చేస్తుంది. దానికనే తలుపు నొద్ద నిలిచుండి తట్టుతున్నాను. ఏ తలుపు? హృదయమనే తలుపు దగ్గర ఈ మాటలు వినిపిస్తున్నప్పుడు హృదయ తలుపు తెరిస్తే ఆయనతో కూడా నువ్వు ఆరాధించవచ్చు, ఆయన స్తుతించవచ్చు, ఆయన గణపరచవచ్చు, ఆయనకి నువ్వు నీ ఆరాధన ద్వారా ఆయన్ని హెచ్చించి, శ్లాఘించి, కొనియాడి కీర్తించవచ్చు. అంత మాత్రం కాదు, ఆరాధించిన తదుపరి ఆయన నీతో కూడా ఆయన బల్లదారికి నువ్వు చేర్చేదానికి, ఆయన నీతో కూడా నీ లోపలికి వచ్చి నిన్ను తన బల్లదారికి తీసుకుని వచ్చి బల్లలో ఆయనతో కలిసి భోంచేసే అతి అనుభవం నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇది ఆరాధన. ఈ ఆరాధనలో మన అందరం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే విషయంలో 2 అనుభవాలు కలిగి ఉండాలి. ఏ 2 అనుభవాలు? ఆత్మతో సత్యముతో కూడి ఆయన కృప లోతెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో, పొడవెంతో నువ్వు అర్థం చేసుకున్న అంత దేవుని ప్రణాళిక నీ జీవితంలో కలిగి ఉన్నంత ఈ అనుభవాన్ని ప్రభు గుర్తు చేస్తున్నప్పుడు మరి ప్రభుని ఆరాధించు, ప్రభుని స్తుతించు. ప్రభువా, నీ కృప ఎంత గొప్పది, నీ కృప ఎంత లోతైనది, నీ కృప ఎంత విశాలమైనది, నీ కృప ఎంత ఎత్తైనది. ఆ గొప్ప కృపతో నన్ను మరి జ్ఞాపకం చేసుకున్నావు. దేవుని మహాకృప కృపద ఔశ్వర్యాన్ని బట్టి మరి ప్రభుని ఆరాధించి ప్రభుని స్తుతిస్తాం. ఆ రీతి గుండుటూ ప్రభు సహాయం చేయను గాక. రండి, మోకరించండి, ఆరాధించండి.